ఉంది. మీరు ఒట్టి మాటలు మాకు చెప్తా ఉన్నారు. మాట్లాడితే మాటలే, వేల కోట్ల రూపాయల గురించి మాట్లాడతారు, కానీ మాకు ఒక్క ఎకరాకు నీళ్లు రావు. ఇక్కడ దాదాపు ఈ హంద్రీనివా 200 రోజుల పైగా నీళ్ళు వస్తే ఒక్క ఎకరా జిల్లాకి ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. పట్టుకుంటే ఊడిపోయే లైనింగ్ ఇది. అసలు ముట్టుకుంటే ఓడిపోతుంది. ఇట్లా ముట్టుకుంటే అంత ముక్కల చేతిలోకి వస్తూ ఉంది. ఇదేం దీన్ని పీకే పని ఏం లేదు. నీళ్లు పోతే అంత కొట్టుకుపోద్ది. బహుశా కొట్టుకుపోయిన దాన్ని ఎత్తేసి మళ్ళీ మీరు టెండర్లు పిలుస్తారు. మీరు గట్టి మూటలేమో మీరు అట్లా అమరావతికి మీ కాంట్రాక్టులు పంపిస్తారు. అనంతపురం జిల్లాకు రాయలసీమకేమో మీరు ఆగే ఒట్టి మాటలు చెప్తారు. మాత్రం స్పష్టం. గ్రేటర్ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, అట్లాగే రాయలసీమలో మెజారిటీ ప్రాంతానికి ప్రాణమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని జగన్మోహన్ నాయకత్వాన మీ ప్రభుత్వం చేత పని చేయించడానికి ప్రజా పోరాటాలు సిద్ధమవుతున్నాయి. ఈ రోజే మీకు అర్థమైంటుంది. కేవలం చోళ సముద్రం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడే వేలాది మంది రైతాంగం ఈ రోజున రోడ్డెక్కిన పరిస్థితి. కనుక నేను ఒక్కటే మాట చెప్పుకుని ఖబర్దార్ అట్లా పదాలు నేను వాడే అవసరం నాకు ఎప్పుడు రాదు. ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. అనంతపురం జిల్లా రైతును మీరు మోసం చేయలేరు. అనంతపురం జిల్లా రైతు పేరు చెప్పి మీరు బాగుపడితే ఒప్పుకునేది లేదు. ఆఖరి కాంట్రాక్టర్లు ప్రభుత్వం ఎంక్వైరీ చేయించాలా? ఆ ఒట్టి మాటల్ని మానేయండి. ఆ గట్టి మూటలేదో మా ప్రాంతాల్లో ఖర్చు పెట్టండి. ఆఖరికి మా రైతు బాగుపడతాడు, ఈ ప్రాంతం బాగుపడి తెలియజేసుకుంటూ మరొకసారి రాయలసీమ గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లకి ఒంగోలు, నెల్లూరు, పాత చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో ఉన్న నీటి అవసరాలను తీర్చేందుకోసం జగన్మోహన్ నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.